నమస్తే. ప్రస్తుతం మనం చిలుకూరు 19వ వార్డులో ప్రచారం కోసం వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారితో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం ప్రచారం ఎట్లా జరుగుతుంది, దాని విశేషాలు ఏందని. సార్ చెప్పండి, కాంగ్రెస్ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారా? ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాల్లో సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు గతంలో 2 పర్యాయాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. అదే రకంగా ప్రతి మున్సిపాలిటీకి 15 కోట్లు వెచ్చించి అభివృద్ధికి మార్గదర్శకాలు చేసినటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో జరగబో పుర పోరులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. అందులో ఎలాంటి అనుమానం. దాంతోపాటు ఎవరైతే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ, గతంలో ఇల్లు లేనటువంటి వాళ్ళకు కానీ, జాగా లేనటువంటి వాళ్ళకు కానీ ఈ మొయినాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఖచ్చితంగా రాబోయే ఏప్రిల్ మాసంలో ప్రభుత్వ భూమి ఉన్న చోట అర్హులైనటువంటి వారి నిరుపేదలందరూ కూడా 100 గజాలు కానీ, దాంతోపాటు 5 లక్షల రూపాయలు కానీ ఇవ్వడానికి సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి గృహవసతి కార్యక్రమంలో ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి, సబ్బండ వర్గాల నేస్తం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా మాకు 100% విశ్వాసం ఉంది. మొయినాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 26 వార్డులను ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. గౌరవ పార్టీ అధ్యక్షులు మానయ్య గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మొయినాబాద్లో ఉన్నటువంటి 26 మంది అభ్యర్థులు కూడా గడప గడపకెళ్ళి ఓటర్ మహాశయులందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నారు. అందరు సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, దాంతోపాటు గౌరవ ఎమ్మెల్యే గారి సమన్వయంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిపేయడానికి శాయశక్తులు అన్ని శక్తులు వడ్డిస్తున్నాం. అంటే ఇప్పుడు పార్టీ కానీ మీ పైన చేస్తున్న ప్రచారం ఏంటంటే 6 గ్యారంటీ ఇవ్వలేరు కదా, ఇప్పుడు ఇవన్నీ మీరు ఎట్లా చేస్తారని చెప్పి అడుగుతున్నారు. దానికి మీరేమంటారు? 6 గ్యారంటీలో మేము 5 గ్యారంటీలు అమలు చేసినాం. మేము ఇచ్చినాం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినాం. రాగానే తెలంగాణ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా 21,000 కోట్ల రూపాయలు రైతే ఈ దేశానికి వెన్నెముక, రాష్ట్రానికి వెన్నెముక కాబట్టి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. దాంతోపాటు గతంలో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, అల్లుడు చేయడం అనుకుంటాడు, ఏడుండాలని చెప్పి డబుల్ బెడ్రూమ్ చెప్పారు కదా. ఈ నియోజకవర్గంలో చేవల్ల నియోజకవర్గంలో మొయినాబాద్ మున్సిపాలిటీలో ఒక 4 ఇచ్చిండ్రు. మిగతా ఎక్కడ రూరల్ ప్రాంతాల్లో ఎక్కడ కూడా వేయలేనటువంటి పరిస్థితి. దాంతోపాటుగా యువకులు ఎవరైతే ఉద్యోగాల కోసం ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కనీసం టీఎస్పీఎస్ ద్వారా ఉద్యోగాల ప్రక్రియ చేయకపోగా అపాసం చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. మరి మేము వచ్చిన తర్వాత 1,22,000 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని, గౌరవ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని. దాంతోపాటుగా ఎక్కడైతే నిరుపేదలైనటువంటి వాళ్ళకు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 డబల్ బెడ్రూమ్ ఇళ్లను వారికి కేటాయించినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని. దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న ప్రతిపాదన అయితే ఉందో 44 గజాల నుండి 66 గజాలకు అది కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి అంటారు. దానికి మీరేమంటారు? అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే అర్హులైనటువంటి వారికి అందించాలి పార్టీలకు అతీతంగా అనేది ఉద్దేశం. దాంట్లో అక్కడక్కడ ఎవరైతే 66 గజాలు దాటిన తర్వాత స్థలం ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎవరైతే నిర్మాణం కొద్ది ప్రాంతంలో కొద్ది మేరకు ఆగిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రులు కూడా అందరూ కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లడం జరిగింది. ఈ ఖచ్చితంగా 33 గజాలు కానీ మిగతా ఎన్ని గజాల్లో కట్టుకున్నా వారికి కూడా ఇవ్వడానికి ప్రజాప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అందులో ఎవరు కూడా నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ 3 ఏళ్లలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో మొయినాబాద్కు చేసిన పనులు ఏమేమి ఉన్నాయి? మేము వచ్చింది 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలకు అడుగుపెట్టినాం. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ఈ మొయినాబాద్ మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ చేసినాం, నిధులు కేటాయించినాం, వర్క్ అండర్ ప్రాసెస్. దాంతోపాటు మొయినాబాద్ మండలంలో 212 ఇండ్లు, అత్యధికంగా నియోజకవర్గంలో 212 ఇండ్లు, దాంట్లో 80 ఇండ్లు కంప్లీట్ అయినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని. మొయినాబాద్ మండలంలో మున్సిపాలిటీలో అటు మొయినాబాద్లో కానీ, చిలుకూరులో కానీ, అజీజ్ నగర్లో కానీ, హిమాయత్ నగర్లో కానీ, అదే రకంగా ఎన్కేపల్లిలో కానీ, అదే రకంగా ముర్తుజ్గూడలో కానీ ప్రతి ఊర్లో 10 నుంచి 18 ఇండ్లు నిర్మాణంలో ఉన్నటువంటి సంగతిని మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇచ్చిన మాట నెరవేర్చే పార్టీ, మడమ తిప్పని పార్టీ, మాటిస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. హైడ్రా పెద్దల కోసమా పేదల కోసమా?
100% పెద్దలు ఎవరైతే భూమిని ఆక్రమించుకున్నారో అది పేదలకు వంచాలి. ఈ ప్రభుత్వ భూమి అనేది ఖచ్చితంగా ప్రజల యొక్క ఆస్తి కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మర్చుకో 2 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంబర్పేటలో బతుకమ్మ కుంటని 5 ఎకరాల చిల్లన్నటువంటి దాన్ని బీఆర్ఎస్ నాయకులు కోర్టుకెళ్ళి దాన్ని అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేశారు. బతుకమ్మ కుంట ఈ రాష్ట్రంలో కానీ హైదరాబాద్ కానీ తలమానికం లాంటి. దాంతోపాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి లేక్స్ అండ్ రాక్స్ ఉండేవని కాకుండా రాబోయే తరానికి ఖచ్చితంగా ఉన్నాయని చూపించాలనేదే ఉద్దేశం. దాంతోపాటుగా ఇటీవల కుత్బుల్లాపూర్లో అనేటువంటిది కానీ ఇటీవల నిన్న జరిగినటువంటి ఏదైతే హైడ్రా వాళ్ళు ఏదైతే ఆక్రమించుకున్న దాన్ని సేకరిస్తున్నారో ప్రజాప్రభుత్వానికి ప్రభుత్వానికి సంబంధించింది ఎవరు ఆక్రమించినా దాన్ని ఖచ్చితంగా తీసుకుంటామనే ఉద్దేశంతో గౌరవ రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్ గారికి పూర్తి స్వేచ్ఛను కల్పించి ప్రభుత్వ భూములను కాపాడాలనేది హైడ్రా యొక్క ఉద్దేశం. గత ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ భూములను గుంజుకొని పేదలకు అన్యాయం చేసిందో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే చేస్తుందని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆరోపిస్తుంది. దానికి మీరేమంటారు? బీజేపీ వాళ్ళకు సూటి ప్రశ్న. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, 8 మంది ఎంపీలను ఇచ్చారు. ఇటీవల కేటాయించినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి వారు కేటాయించినటువంటి బడ్జెట్ అంతా అదే రకంగా జీఎస్టీ రూపంలో వారు తీసుకున్నటువంటి 40%లో తీసుకున్నటువంటి కలెక్ట్ చేసినటువంటి డబ్బులు ఎన్నో ఈ సమాజానికి అంతా కూడా బాగా తెలుసు. వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ట్యాక్స్ పెంచుతుందంటే అలాంటి ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం కాదు. ఎస్, ట్యాక్స్లు పెంచింది ఎవరు, జిఎస్టీ తెచ్చింది ఎవరు? బ్యాంకుల్లో డబ్బులుంటే మినిమం ఎన్ని డబ్బులు కలెక్ట్ చేశారు? 2500 కోట్ల రూపాయలు ఒక్కొక్క బ్యాంకు నుంచి మా సామాన్యమైనటువంటి అకౌంట్లోంచి సేకరించినట్టు ఘనత ఎవరిది? బీజేపీ పార్టీ. దాంతోపాటుగా 12 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేసినటువంటి ఘనత ఎవరిది? బీజేపీదా కాదా? అదే ప్రజాప్రభుత్వం రైతుల పట్ల గతంలో యూపీఏ 2 ఉన్నప్పుడు 71,000 కోట్ల రూపాయలు రైతులు రుణం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రం చేయనటువంటిది 21,000 కోట్ల రూపాయలు రైతులు రుణం చేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వం. కానీ బీజేపీ చెప్తుంది ఏంటంటే బడ్జెట్లో ఏమైనా లోటుపాట్లు కానీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు మేము చెప్తే మేము అంటే దాన్ని సర్దుబాటు చేసి మేము వచ్చే బడ్జెట్లో ఖచ్చితంగా దాన్ని ప్రవేశపెడతామని చెప్పి చెప్తున్నారు. అసంబద్ధమైనటువంటి మాట. ప్రిపరేటరీ మీటింగ్లో గౌరవ ఫైనాన్స్ మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేయడం జరిగింది. మూసీ డెవలప్మెంట్ కోసం కానీ రీజనల్ రింగ్ రోడ్డుకు కానీ దాంతోపాటుగా హైదరాబాద్కు మెట్రో రైలు కానీ దాంతోపాటుగా ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎంఎంటీఎస్ కానీ వీటన్నింటి కోసం హైదరాబాద్కు అడగడం జరిగింది. కానీ ఎక్కడ కూడా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి. అదే ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించినటువంటి ప్రత్యేక నిధులు కేటాయించినటువంటి పరిస్థితి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సమన్వయంగా చూసినటువంటి భారతీయ జనతా పార్టీ వ్యత్యాసం చూపిస్తుంది. నచ్చితే నజరానా, నచ్చకపోతే నిధులు కేటాయించకపోయే విధంగా జరిమానా వేసే విధంగా ఆర్థిక రూపంలో చేస్తున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ ఎందుకు జనాభా ప్రాతిపదికగా కేటాయించలేదో భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 మంత్రులు కానీ 6 మంది ఎంపీలు కానీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చేది ఎంత, తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో కేటాయించింది ఎట్లా, దానికి సమాధానం చెప్పాలి ఫస్ట్. మరి ఇటీవల 12 లక్షల కోట్లు ఎందుకు బడాబాబులకు రుణమాఫీ చేసిండ్రు? ఇదేమన్నా దేశ సంపద కార్పొరేట్ సంస్థలకు పంచిపెట్టడానికా? అది కాదు కదా. సబ్బండ వర్గాల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెంపేయడానికి ప్రభుత్వాలు పనిచేయాలి. ఆ దిశకు కాకుండా మేమిద్దరం మాకిద్దరం అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఇది సమాజానికి హితం కాదు. చివరిగా ఒక ప్రశ్న, అంటే మీరు అన్నట్టుగా ఫామ్ హౌస్ పరిపాలనకి ప్రజా పరిపాలనకి తేడా ఏముంది? ప్రజా పరిపాలన అంటే ప్రజలందరికీ కూడా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండే విధంగా, అందులో భాగంగానే ఏదైతే గడిలా ఉన్నటువంటి ప్రగతి భవన్ను దానికి ఉన్నటువంటి కంచెలను తుంచి డైలీ 1000 మందిని కలుస్తున్నటువంటి అక్కడ ప్రజా పరిపాలనలో భాగంగా ప్రజల యొక్క సమస్యలు తీసుకోవడానికి క్యాబినెట్ స్థాయితోటి గౌరవ చిన్నారెడ్డి గారిని అక్కడ వారికి ఆ శాఖను కేటాయించడం జరిగింది. దాంతోపాటు అక్కడ 3 ఐఏఎస్ ఆఫీసర్లు, 12 మంది ఎంప్లాయీస్, గ్రూప్ 1 అధికారులు అందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అది ప్రత్యక్షంగా కనిపించకపోతే ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కనీసం ఫామ్ హౌస్కు పరిమితమైనటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అంతకంటే అపాసం ఉంటుందా? తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, ధర్నా చేసి ధర్నా చౌక్ను ఎత్తేసినటువంటి ఘనత వారి ధర్నా చౌక్ కోసం ధర్నా చేస్తే కోదండరామ్ను అర్ధరాత్రి రద్దు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. అది మర్చి మాట్లాడితే ఈ సమాజం మర్చిపోదు కదా. అది వాస్తవ పరిస్థితి.